ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురాతన అద్భుతాలకు నిలయం ఈజిప్ట్. గిజా పీఠభూమిలోని కుఫు, కఫ్రే, మెన్ కౌరే పిరమిడ్లు వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. లైఫ్ లో ఒక్కసారైనా ఈ పిరమిడ్లను సందర్శించాలని ట్రావెలర్స్ తమ విష్ లిస్ట్ లో రాసి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈజిప్ట్ లో మరో అద్భుతం అందరినీ ఆకట్టుకుంటోంది. అదే గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం. గిజా పీఠభూమి సమీపంలో 120 ఎకరాల్లో నిర్మించిన ఈ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం 4వ పిరమిడ్ గా అవతరించింది. పిరమిడ్ల ప్రతి రూపంలా ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిర్మించిన ఈ అద్భుతమైన మ్యూజియం ఇప్పుడు సందర్శకుల తాకిడితో సందడిగా మారింది. ఈ మ్యూజియంలో దాదాపుగా 70,000 నుంచి 1,00,000 వరకు ఫారో చక్రవర్తుల అవశేషాలను ప్రదర్శించారు. వారిలో ఫారో టుటెన్ ఖమాన్ సమాధిలో లభించిన ఇప్పటి వరకు ఎవరూ చూడని అనంతమైన సంపద కూడా ఉంది. కైరోలోని గిజా పిరమిడ్ల దగ్గర నిర్మించిన ఈ మ్యూజియం పూర్తవడానికే దాదాపుగా 2 దశాబ్దాలు పట్టింది. ఇందులో సుమారు 50,000 వరకు కళాఖండాలు కొలువుతీరాయి. 2002లో అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఆధ్వర్యంలో ఈ మ్యూజియం నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. 2012 నాటికి ఈ మ్యూజియం ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ మ్యూజియం నిర్మాణానికి 1 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 8,400 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ ప్రాజెక్ట్ లో ఎక్కువ భాగం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ రుణాలతో పూర్తయింది. మ్యూజియం విస్తీర్ణం 24,000 చదరపు మీటర్లు. ఇందులో 2,58,000 చదరపు అడుగుల పర్మనెంట్ ఎగ్జిబిషన్ ప్లేస్ ఉంది. ఇలాంటి అద్భుతమైన కట్టడం దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మ్యూజియంలో పురాతనమైన ఈజిప్ట్ రాజవంశానికి చెందిన రాజు ఫారో టుటెన్ ఖమాన్ సమాధిలో లభించిన అనంత సంపదను చూసే అవకాశం లభించింది. ఫారో టుటెన్ ఖమాన్ పురాతన ఈజిప్టులోని 18వ రాజవంశానికి చెందిన 13వ రాజు. టుటెన్ సుమారు 1333 బీసీ నుంచి 1323 బీసీ మధ్య పాలించాడు. టుటెన్ ఖాతూన్ లో జన్మించిన ఇతను అటెనిజం అని పిలువబడే పురాతన ఈజిప్షియన్ మతానికి చెందినవారు. టుటెన్ ఖమాన్ పాలన పురాతన ఈజిప్షియన్ చరిత్రలో ఎంతో గొప్పగా చెప్పబడింది. ఇక అతని సమాధి తలుపులు పురాతనమైన ఈజిప్షియన్ దేవతల ముఖ చిత్రాన్ని కలిగి ఉంటుంది. ఫారో టుటెన్ ఖమాన్ చేసిన దాన ధర్మాలు, దేవత ఆరాధనలు గురించి ఆయన శిలాఫలకంపై ఇప్పటికీ రాసి ఉన్నాయి. స్టెప్స్ లోని అమున్ దేవుడిని ఫారో టుటెన్ ఖమాన్ అమితంగా ఆరాధించేవారు. ఇక టుటెన్ కింగ్స్ వ్యాలీలో రాయల్ టామ్, మార్చురీ టెంపుల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ అతను మరణించే సమయానికి అవి 2 అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. టుటెన్ ఎవరు ఊహించని విధంగా 18 ఏళ్ల వయసులోనే మరణించాడు. తీవ్ర అనారోగ్యంతో టుటెన్ చనిపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. టుటెన్ మలేరియా, కాలు పగుళ్లతో మరణించాడని 2012 సంవత్సరంలో జరిగిన శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అతని రాజ సమాధి అసంపూర్ణంగా ఉండటంతో టుటెన్ ను ఒక చిన్న రాజేతర సమాధిలో ఖననం చేశారు. టుటెన్ మరణానంతరం వజీరయి రాజయ్యాడు. అతను వృద్ధుడు కావడంతో స్వల్పకాలమే తన పరిపాలన కొనసాగింది. ఆ తర్వాత టుటెన్ సమాధులు ఆక్రమించబడ్డాయి. అమర్నా కాలం నాటి పూర్వపు పాలకుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. బ్రిటిష్ ఈజిప్ట్ శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ నేతృత్వంలోని బృందం, బ్రిటిష్ కులీనుడు జార్జ్ హెర్బర్ట్ స్పాన్సర్ బృందం 1922లో టుటెన్ ఖమాన్ సమాధిని కనుక్కున్నారు. అలా టుటెన్ సమాధి ఫేమస్ అయిపోయింది. పురాతన కాలంలో ఈ సమాధిని ఎంతో మంది దాచుకున్నప్పటికీ రాజు మమ్మీ చెక్కు చెదరకుండా దాని సహజ తత్వాన్ని అలాగే నిలుపుకుంది. టుటెన్ సమాధి దొరకడం 1922లో ఓ గొప్ప ఆవిష్కరణగా నిలిచింది. ప్రపంచ వ్యాప్త మీడియాను ఈ విషయం అట్రాక్ట్ చేసింది. ఈ సమాధిలోని 5,000 కంటే ఎక్కువ కళాఖండాలు పురాతన ఈజిప్ట్ పై కొత్త ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం లో టుటెన్ ఖమాన్ మాస్క్ భద్రంగా ఉంది. దశాబ్దాల పాటు ప్రపంచంలోని చాలా నగరాల్లో ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు టుటెన్ గోల్డెన్ మాస్క్, సింహాసనం, సామాన్లు ఆయనతో పాటు ఖననం చేసిన ఇప్పటి వరకు ఎవరూ చూడని దాదాపు 5,000కు పైగా నిధి నిక్షేపాలను మొదటిసారిగా ఒకే చోటుంచారు. టుటెన్ ఖమాన్ సమాధిలో లభించిన మొత్తం వస్తువులు ఇలా ఒకే చోట చూడటం అంటే మామూలు విషయం కాదు. అయితే టుటెన్ సమాధి తవ్వకంలో పాల్గొన్న కొంతమంది వ్యక్తుల మరణాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. వారి మరణాలకు ఫారోల శాపమే కారణమని ఈజిప్టులో ప్రచారం జరిగింది.
టుటన్ ఖమాన్ తో పాటు అక్కడ ఎన్నో చారిత్రక వస్తువులను ప్రదర్శించారు. వాటిలో ఫారో రామసెస్ ది గ్రేట్ కు చెందిన 3200 ఏళ్ల నాటి పురాతనమైన భారీ విగ్రహం కూడా ఉంది. మ్యూజియంలో ఒక ప్రత్యేక భాగాన్ని ఫారో కుఫు సౌర నౌక కోసం కూడా కేటాయించారు. ఈ నౌక 4600 ఏళ్ల నాటిది. ప్రస్తుతం మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 1200 చెక్కలతో తయారు చేసిన ఈ అపురూపమైన నౌక ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది. అందుకే దీనిని అత్యంత జాగ్రత్తగా భద్రపరిచారు. ఈజిప్టు రాజుల గత రాచరికపు వైభవాన్ని ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ని నిర్మించారు. ప్రతి ఏటా కనీసం 5 మిలియన్ల మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే స్థానికంగా కొందరికి దీని టికెట్ ధర భారంగా మారింది. ఈ మ్యూజియం ఎంట్రీ కోసం పెద్దవారికి టికెట్ ధర $4 కాగా విదేశీయులకు $25. అయినా స్థానికంగా ఉన్నవారికి ఈ ధర ఎంతో ఎక్కువగా ఉందని తెలుస్తోంది.